తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్కి ఇవాళ చివరి రోజు కావడంతో కూడా అభ్యర్థులంతా కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. నిన్న మొన్న ఇవాళ మొత్తం 3 రోజుల పాటు కూడా కార్యక్రమం కొనసాగింది. అంతా కూడా బ్యాంకు అకౌంట్లు, ఎందుకంటే కొత్త అకౌంట్లు గతంలోనే కాకుండా కూడా కొత్త అకౌంట్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. బ్యాంకులోనే కాకుండా పోస్ట్ ఆఫీసుల్లో కూడా అకౌంట్లు వెంటనే ఇస్తారు. కాస్త బ్యాంకుల్లో మాత్రం చాలా మనం ఇందాకనే విజువల్స్ కూడా చూడడం జరిగింది. అంతా కూడా బ్యాంకుల బాట పట్టి అంతా అకౌంట్లు, నూతన అకౌంట్ల కోసం కూడా అంతా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం బ్రాహ్మణవెల్లంల క్లస్టర్లో ఉన్నాం. మొత్తం ఇక్కడ 4 గ్రామాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని చెప్పవచ్చు. అభ్యర్థులంతా కూడా వార్డు మెంబర్, అదేవిధంగా సర్పంచులు, పోటీ చేసే అభ్యర్థులంతా కూడా చేరుకొని కూడా నామినేషన్లు అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? సర్పంచ్. మీరేనా అభ్యర్థి? అవునండి. కొంత కొత్త అకౌంట్ కూడా ఓపెన్ చేసి అవును వేసామండి, చేసాము. కొత్త ఎక్కడ తీసారండి? నార్కట్పల్లిలో. చాలా వరకు ఉన్నట్టుంది బ్యాంకులో. ఉన్నారండి, రష్ ఎక్కువ ఉన్నారు. మొత్తం మీ ఊర్లో ఎంతమంది పోటీ చేస్తున్నారు? ఇప్పటికైతే ఎవరేది ఫస్ట్ మొన్న 27 తారీఖు వేసిపోయాను, 22వ సెట్ ఇప్పుడు వేసిపోయాను. ఇవాళ ఆఖరి రోజు కదా? ఆఖరి రోజు కదా. అంటే ఇప్పటి వరకు ఎవరు వేయలేదు. అంటే ఏకగ్రీవం అవుతుందా? కాదు, వేస్తాం అంటారు కానీ తెలియదు. సమయం లేదు కదా? లేదు, వస్తారే, ఇంకా టైం ఉంది కదా. ఎలా ఉంది ఇక్కడ హెల్ప్ డెస్క్ కానీ వాళ్ళు అందించే ఫామ్స్ కానీ లేదు, మంచిగానే ఉంది. అంటే మొన్న ఒక సెట్ వేస్తారు, మళ్ళీ వాళ్ళ చివరి మొన్న ఒకటేమో జర తొందర రాసినాం, మళ్ళీ ఇంకోటి సెకండ్ వేసిపోదామని వచ్చినాం. ఈరోజు ఇంకా నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇక ప్రచారం మొదలు పెట్టారు ఊర్లో. ఎలా ఉంది వాతావరణం ఊర్లో అంతా కూడా? పర్వాలేదు, మంచిగానే ఉంది. గతంలో పోటీ చేశారా మీరు? చేయలేదు, మొదటిసారి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా అరవ కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఈరోజు చివరి తేదీ కావడంతో కూడా, నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీ కావడంతో కూడా అంతా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. పోటీ చేసే అభ్యర్థులంతా కూడా వారు నామినేషన్ పత్రానికి జతపరచవలసి ఉంటుంది, కొత్తగా అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అకౌంట్ ఉండకపోతే ఖచ్చితంగా అది స్క్రూటీలో ఎగిరిపోయే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. అంతా బ్యాంకుల బాట పట్టడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో కూడా బ్యాంకు ఖాతాలని ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఇప్పటికీ 4 గ్రామాలకు సంబంధించి క్లస్టర్ ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు దాఖలు కావడం జరిగింది? సార్, ఇప్పటివరకు మన బ్రాహ్మణ క్లస్టర్కి సంబంధించి దాదాపుగా సర్పంచ్ అయితే 11 నామినేషన్లు వచ్చినాయి సార్ నిన్నటి వరకు. ఈరోజు వచ్చేసి 3 వచ్చినాయండి ఇప్పటివరకు. వార్డు మెంబర్లకు సంబంధించింది 19 నామినేషన్లు వచ్చినాయి. కాస్త అంతా కూడా నామినేషన్లు వచ్చే వరకు ఈ కొత్త అకౌంట్లకు కాస్త కష్టంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మీరు చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే ఎలక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో కామని మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ తీయాలని చెప్తున్నారు సార్. ఖచ్చితంగా సేవింగ్స్ కరెంట్ అకౌంట్ ఉండాలి. న్యూ అకౌంట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా సేమ్ బ్యాంక్లో కొత్త అదే అకౌంట్ ఉన్నట్లయితే దాన్ని కరెంట్ అకౌంట్గా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ సమయం వరకు? లాస్ట్ 5 గంటల వరకు సార్, సాయంత్రం 5 గంటల వరకు. అంటే ఆల్రెడీ వచ్చి క్యూ లైన్లో ఉంటే ఎంత సమయం? 5 గంటల వరకు ఈ రూమ్లో ఇక్కడ మన పరిధిలో ఉండాలి. మళ్ళీ 2వ విడత నామినేషన్ల కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 2వ విడత నామినేషన్ లేదు, ఈరోజు లాస్ట్. ఇక మీ దగ్గర మొదటి విడత ముగుస్తుంది. ఎస్ సార్, 2వ విడత ఇక వాళ్ళే ఒకసారి డేట్ చూస్తాను సార్ నేను. అది చూడొచ్చు, మొత్తం కూడా ఈ రోజుతో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ అయితే ముగుస్తుందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, నల్గొండ డివిజన్ సంబంధించి ఆ ప్రక్రియకైతే పూర్తవుతుందని చెప్పవచ్చు. మొత్తం ఒక ఎన్నికల కోలాహలం అయితే కనపడుతుంది. చివరి రోజు కావడంతో, నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో కూడా మొత్తం పోటీ చేసే అభ్యర్థులు, వార్డు మెంబర్లంతా కూడా నామినేషన్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. వారంతా కూడా కొత్తగా బ్యాంక్ అకౌంట్ని అందచేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ తీయడానికి బ్యాంకుల్లో బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుంది చెప్పవచ్చు. సాయంత్రం 5 గంటలతో ప్రక్రియ ముగుస్తుంది. సాయంత్రం 5 తర్వాత లైన్లో ఉన్న వారందరినీ కూడా నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. For more videos like this, subscribe Big TV channel.